అందులో వ్రాసుకుందామండి. కౌన్సిలర్ కౌన్సిలర్ యాక్టివ్ లిసనింగ్. యాక్టివ్ లిజనింగ్ బ్రదర్. అందులో వ్రాసుకోండి. కౌన్సిలర్ చక్కగా వినేవాడిగా ఉండాలి. కౌన్సిలర్ చక్కగా వినేవాడిగా ఉండాలి. ఓకే. ఈ క్రింది విషయాలు వినుటను గూర్చి కలవు. అందులో ఫస్ట్‌ది మరలా సైడ్ హెడ్డింగ్ రాసుకుందామండి. ఏ, బి, సి అలా రాసుకోండి. ఏ, వ్యక్తి యొక్క మాటను వినాలి. లిసన్ టు ది పర్సన్స్ స్పీచ్. అందులో ఒక మాట రాసుకోండి. ఒకసారి రిపీట్ చేయండి. వ్యక్తి లిసన్ టు ది పర్సన్ స్పీచ్. వ్యక్తి యొక్క మాటను వినాలి. రాసుకుందామని. అనేకులు తమ భావాలను చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు. కారణం భయము, తెలియకపోవడం, కంగారు పడుట. కాపరి వారు చెప్పేది విని కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంటే వాళ్ళు తొందరపడతారు, లేక కంగారు పడతారు, భయపడతారు. అలాంటప్పుడు ఆ వ్యక్తి ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో సగం చెప్పి ఆగిపోవచ్చు, లేదా కంగారులో ఒకటి చెప్పి ఇంకోటి చెప్పవచ్చు. అయితే ఆ హావభావాలు, అతని యొక్క భాష ఇవన్నీ కూడా స్పష్టంగా వింటే అతడు సగం చెప్పిన పరిస్థితి, మాటలు పూర్తి స్థాయిలో మనం అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఒకవేళ సరిగ్గా చెప్పడం లేదు కదా, నేను ఏం చేయలేను అని అనుకోకుండా కౌన్సిలర్ ట్రై టు లిసన్ టు దట్ పర్సన్.
రెండవది రాసుకుందామండి. వ్యక్తి యొక్క స్వరాన్ని, స్థితిని, వేగాన్ని వినాలి. వ్యక్తి యొక్క స్వరాన్ని, స్థితిని, వేగాన్ని వినాలి. లిజన్ టు ది పర్సన్స్ టోన్, పిచ్, స్పీడ్. లిజన్ టు ది పర్సన్స్, PERSON -S, టోన్, TONE, టోన్, పిచ్, PITCH, పిచ్, అండ్ స్పీడ్, SPEED, స్పీడ్. రాసుకుందాం. అందులో ఒత్తిడిలో ఉన్న వ్యక్తి కంగారుగా, ఒత్తిడిలో ఉన్న వ్యక్తి కంగారుగా మాట్లాడుతున్నప్పుడు కౌన్సిలర్ వ్యక్తి యొక్క స్వరాన్ని, స్థితిని, మాటల వేగాన్ని అవగాహన చేసుకోవాలి. కొందరు నెమ్మదిగాను, కొందరు సమాంతరంగాను, కొందరు వేగంగాను, కొందరు అతి వేగంగాను మాట్లాడే దృక్పథాన్ని కలిగి ఉంటారు. వారితో సహనం కలిగి సంభాషించాలి. ఉదాహరణకు యేసు, పరిసయుడైన సీమోను, ఒక స్త్రీ ల మధ్య జరిగిన సంభాషణ. లూకా 7 అధ్యాయం
36 నుంచి 50. 36 నుంచి 50. నెక్స్ట్ సి రాసుకోండి. సి రామచంద్ర బ్రదర్ గారు. అన్నా సి రాసుకోండి. ఏసి అని రాసేస్తారు మీరు. ఈ సి ఒకటి రాసుకోండి. సి అందులో ఓకేనా? ఆ వ్యక్తి యొక్క మౌనాన్ని వినాలి. వ్యక్తి యొక్క మౌనాన్ని వినుట. వ్యక్తి యొక్క మౌనాన్ని వినుట. లిసన్ టు ది పర్సన్స్ సైలెన్స్. లిసన్స్ టు ది పర్సన్స్ సైలెన్స్. అందులో రాసుకుందాం బ్రదర్. మౌనము మౌనము ఒక అర్థాన్ని తెలుపుతుంది. ఒక అర్థాన్ని తెలుపుతుంది. మౌనంలో రకాలు కలవు. మౌనంలో రకాలు కలవు. ఉదాహరణకు నిరుత్సాహ మౌనం. కామ మాట్లాడకుండా ఉంచుట వలన మౌనం. కొందరు ఏం చేస్తారంటే మాట్లాడకుండా మాట్లాడొద్దు అని చెప్తారు. మాట్లాడకు అంటారు. మౌనంగా ఉండిపోతారు. కొందరు ఆలోచనతో కూడిన మౌనం. కొందరు హఠాత్ పరిణామం వలన కలిగిన మౌనం. హఠాత్ పరిమాణం వలన కలిగిన మౌనం. ఎవరైనా ఏదైనా ఒక ఆశ్చర్యకరమైన సంగతి గాని సందేశం గాని చెప్పినప్పుడు నోట్లో నుండి మాట రాదు. అంటే మౌనులైపోతారు. ఉదాహరణకు రాసుకోండి. ఉదాహరణకు మరల పై రిఫరెన్స్ రాసుకోండి. యేసు కామ పరిసైడైన సీమోను స్త్రీ. అదే రాసుకోండి. అక్కడ సీమోను ఇష్టానుసారంగా మాట్లాడతాడు, కానీ ఆమె మౌనంగా ఉంటదండి. యేసు ప్రభు ఆమె మౌనాన్ని విన్నాడు. ఆమె మౌనాన్ని విని ఆయన ఆమెకు చక్కని కౌన్సిలింగ్ ఇచ్చాడు ఆమెను బట్టి. అంటే ఆమె మౌనంలో ఏం కనపడుతుందంటే ఒక అర్థం కనపడుతుంది. కనుక సీమోనుని యేసు ప్రభు సీమోనికి కౌన్సిలింగ్ ఇచ్చాడు ఆమె మౌనం వలన. అదే మరలా రాసుకోండి. లూకాసు సువార్త 7వ అధ్యాయం 36 నుంచి 50 వరకు రాసుకోండి. లూకాసు సువార్త 7వ అధ్యాయం 36 నుంచి 50. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయం మొత్తం. యోహాను సువార్త 4వ అధ్యాయం మొత్తం. నెక్స్ట్ పాయింట్ డి. ABCD అందులో రాసుకోండి. మన సిస్టర్ గారు ఎమోషన్స్ ను
భావాలనొచ్చా, భావోద్రేకాలనొచ్చా అనేది మీరు రెండిట్లో ఏదో ఒకటి రాసుకోండి. వ్యక్తి యొక్క మనోభావాలను లేక భావోద్రేకాలను వినుట. లిసన్ టు ది పర్సన్స్ ఎమోషన్స్. రాసుకుందాం. కన్నీరు కన్నీరు ఒక కన్నీరు ఒక భాష. కన్నీరు ఒక భాష. కౌన్సిలర్ ఒక వ్యక్తి కళ్ళల్లో కన్నీటిని కౌన్సిలర్ ఒక వ్యక్తి కళ్ళల్లో కన్నీటిని చూచి చూచి కౌన్సిలింగ్ చేయాలి. అంటే కొందరు ఇక్కడ ఒక ఉదాహరణ చూస్తే కొందరు కౌన్సిలింగ్కి వస్తారు. చెప్పడానికి స్టార్ట్ చేయడానికి ముందు మాట కంటే కన్నీళ్ళు ముందుకు వచ్చేస్తాయి. ఆ కౌన్సిలర్ ఒక్కొక్క విసుగుదల ఆయన ఉంటాడు. ఏమ్మా ఏంటి ఇక్కడ ఇడుతున్నావు అంటారు. ఇంకొక ఆయన ఏమంటాడండి, అమ్మా ఆపుతావా ఏడుపు, చెప్పవలసింది చెప్పాలి కదా అని గదుముతారు. సహజం, మామూలుగా ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని బట్టి అలాగ జరగడం. కానీ కౌన్సిలర్ అలా గదమకూడదు. అలా ఆ ఆమెను కించపరచడం కాదు, కానీ ఆమె మనోభావాలను గౌరవిస్తూ ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఆమె ఎందుకు ఏడుస్తూ ఉందో చక్కగా అడిగి రాబట్టి, ఒకవేళ ఆమె చెప్పలేని పరిస్థితిలో ఉంటే పలానా సన్నివేశం వల్ల స్థితి వలన ఈమె ఏడుస్తూ ఉంది అని మనం గ్రహించి కౌన్సిలింగ్ చేసే విధానం అండి. ఉదాహరణకు రాసుకోండి. ఉదాహరణ యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. నెక్స్ట్ ఈ ఈ ఎలాగ బ్రదరు? అదే కౌన్సిలర్ ఒక వ్యక్తి కళ్ళల్లో చూచి మాట్లాడాలి. తర్వాత మళ్ళీ చెప్పమంటారా బ్రదరు? అవునన్నా, స్వర్ణ శ్రేష్ఠ గారు ఒకసారి చదువుతారమ్మా. కన్నీరు ఒక భాష. కౌన్సిల్ ఒక వ్యక్తి కళ్ళల్లో కన్నీటిని చూచి కౌన్సిలింగ్ చేయాలి. ఉదాహరణ యోహాను రాసిన సువార్త. అది చెప్పండి బ్రదర్, రెఫరెన్స్. అది 12వ అధ్యాయము 1 నుండి 10 వచనాలమ్మ. బ్రదర్ గారు రాయగలిగారా? ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఇక నెక్స్ట్ చూస్తే చాలా సంతోషపడిపోతారు మీరు. అందులో వ్యక్తి యొక్క ఆలోచనను వినుట. లిసన్ టు ది పర్సన్స్ థింకింగ్. అందులో రాసుకుందామండి. కౌన్సిలర్ అవతల వ్యక్తి
ఆలోచనను ఎరగాలి. కౌన్సిలర్ అవతల వ్యక్తి ఆలోచనను ఎరగాలి. కౌన్సిలర్ అవతలి వ్యక్తి ఆలోచనను ఎరగాలి. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అతని ఆలోచనను తెలుసుకోవాలి. మంచి ఆలోచన మేలైనదిగాను చెడు ఆలోచన కీడైనదిగాను ఉంటుందని ఎరిగి కౌన్సిలింగ్ చేయాలి. ఉదాహరణ సామెతలు 23:7. సామెతలు 23:7. రోమా 12:2. రోమా 12:2. ఎఫ్ రాయండి. ఎఫ్ లిసన్ టు ది పర్సన్స్ బాడీ లాంగ్వేజ్. వ్యక్తి యొక్క శరీర భంగిమలను వినాలి. వ్యక్తి యొక్క శరీర బాడీ లాంగ్వేజ్ అంతే కదమ్మా, శరీర భంగిమ. లిసన్ టు ది పర్సన్స్ బాడీ లాంగ్వేజ్. అందులో వ్రాసుకుందాం. మాటలు చేతలు వర్డ్స్ అండ్ డీడ్స్. మాటలు చేతలు ఒకేలా ఉన్నాయా వేరువేరుగా ఉన్నాయా గమనించాలి. చెప్పేది ఒకటి శరీర కదలిక తీరు మరొకటి. చెప్పేది ఒకటి శరీర కదలిక తీరు మరొకటిగా ఉంటే కౌన్సిలర్ వారికి సహాయపడాలి. కొన్ని ఒత్తిడి వలన కొన్ని ఒత్తిడులు
చింతలు, నిరుత్సాహాలు వలన మన శరీర భంగిమలు వ్యత్యాసంగా వ్యవహరిస్తాయి. నెక్స్ట్, లిసన్ టు ది పర్సన్స్ లైఫ్ స్టైల్. వ్యక్తి జీవన శైలిని వినాలి. వ్యక్తి జీవన శైలిని వినాలి. అందులో రాసి కౌన్సిలర్ వ్యక్తి యొక్క జీవన శైలిని ఎరగాలి. కౌన్సిలర్ వ్యక్తి యొక్క జీవన శైలిని ఎరగాలి. ఆ వ్యక్తి ఒంటరివాడ, క్వశ్చన్ మార్క్ వేసుకుని, ఆ వ్యక్తి ఒంటరివాడ క్వశ్చన్ మార్క్, స్నేహితులను కలిగి ఉన్నాడా క్వశ్చన్ మార్క్, ఒంటరివాడ స్నేహితులను కలిగి ఉన్నాడా, కుటుంబానికి సమయాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడా, లేదంటే కుటుంబంతో గడిపేవాడిగా ఉన్నాడా. సమయానికి నిద్రపోతున్నాడా, సమయాన్ని పాటిస్తున్నాడా, మొదలైనవి ఎరగాలి. ఈ ఇంగ్లీష్ లిసన్ టు ది పర్సన్స్ లైఫ్ స్టైల్. ఓకేనా బ్రదర్? ఓకే. నెక్స్ట్ హెచ్ రాసుకోండి. లిసన్ టు ది పర్సన్స్ రిలేషన్షిప్. లిసన్ టు ది పర్సన్స్ రిలేషన్షిప్. వ్యక్తి సత్సంబంధాల గూర్చి వినాలి. వ్యక్తి సత్సంబంధాలను గూర్చి వినాలి. రాసుకోండి. ఒక వ్యక్తి ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు కౌన్సిలర్ తెలుసుకోవాలి. ఒక వ్యక్తి యొక్క గతము, ప్రస్తుతము,
అలవాట్లేంటో అలవాట్లేంటో సంబంధాలేంటో ఎరిగి చెడు సంబంధాలను విడిచేలా చెడు సంబంధాలను విడిచేలా ప్రోత్సహించాలి ప్రోత్సహించాలి కొనసాగింపు క్రైస్తవ కౌన్సిలింగ్ యొక్క మూడు క్రైస్తవ హెడ్డింగ్ రాసుకున్నామా హెడ్డింగ్ రాసుకున్నాం క్రైస్తవ కౌన్సిలింగ్ యొక్క మూడు ప్రధాన స్తోత్రాలు లేక ప్రధాన సిద్ధాంతాలు అందులో రాసుకున్నారు. ఒక వ్యక్తి ఆలోచనలను బాగా ఎరగాలంటే మూడు సూత్రాలు కలవు. అందులో ఫస్ట్ది ఎక్స్ప్లోరింగ్, 2 డయాగ్నోసిస్, 3 రెసొల్యూషన్. అలాగా ఇప్పుడు 3 పాయింట్లుగా రాసుకుందామండి. ఫస్ట్ హెడ్డింగ్ రాసుకోండి, ఎక్స్ప్లోరింగ్. వివరించుట రాసుకుందామండి. ఒక వ్యక్తి ఆలోచనలను సమస్యలను బాధలను ప్రవర్తనను, ఆలోచనలు, సమస్యలు, బాధలు, ప్రవర్తనలు, సత్సంబంధాలను గూర్చి కౌన్సిలర్ మాట్లాడి సమస్యను తెలుసుకునేలా వివరించ ప్రయత్నించాలి. రెండవది డయాగ్నోసిస్. తెలుగులో
ఏమంటామంటే డయాగ్నోసిస్ ని నిర్ధారించుట. స్పెల్లింగ్ చెప్పండి. కరెక్ట్ అమ్మా. నిర్ధారణ. స్పెల్లింగ్ అన్న డయాగ్నోస్ DIAGNOSS. రాసుకున్నాం. కౌన్సిలర్ ఒక వ్యక్తికి కౌన్సిలింగ్ ఇస్తూ తన సమస్య ఏంటో, తన స్థితి ఏంటో, తన స్థితి ఏంటో తనకు తాను తెలుసుకునేటట్లు నిర్ధారించేలా చేయాలి. వ్యక్తి యొక్క సమస్యకు మూల కారణమేంటో కౌన్సిలర్ తెలియచేసేలా ఉండాలి. నెక్స్ట్ మూడోది రిసల్యూషన్. తీర్మానమే కదమ్మా రిసల్యూషన్. Yes, brother. తీర్మానం. అందులో రాసుకో. ఒక వ్యక్తి సమస్య ఏంటో వివరించి ఇన్వర్టెడ్ కామలో రాసుకోండి. గుర్తించి ఇన్వర్టెడ్ కామలో రాసుకోండి. డయాగ్నోసిస్. గుర్తించి ఒక నూతన జీవితానికి నాంది పలికే తీర్మానాన్ని తీసుకునేలా చేయాలి. తీర్మానం ఇన్వర్టెడ్ కామలో రిసల్యూషన్. తీర్మానం ఇన్వర్టెడ్ కామలో రాసుకోండి. తీర్మానం చేసుకునేలా చేయాలి. సన్మార్గంలో నడిపించాలి. మార్పులోనికి నడిపించాలి. నెక్స్ట్ మా హెడ్. అమ్మా ఇది ముందుగా చెప్పుకున్నామా అమ్మా? కలెక్టింగ్ అండ్ క్లారిఫైయింగ్ ది ఇష్యూ ఇన్వాల్వ్డ్. ఇదివరకు చెప్పుకున్నామా?
collecting and clarifying the issues involved. అది ముందుగా చెప్పుకున్నామ్మా. లేదు బ్రదర్. లేదమ్మా. ఓకే, అది రాసుకోండమ్మా. కలెక్టింగ్ అండ్ క్లారిఫైయింగ్ ది ఇష్యూస్ ఇన్వాల్వ్డ్. అందులో రాసుకున్నాము సమస్యలను ఛేదించి నివారించుట. సమస్యలను అమ్మా రిపీట్ చేయండి బ్రదర్. ఆ సమస్యలను ఛేదించి నివారించుట. అందులో వ్రాసుకుందామా. ఒక వ్యక్తి అనేక సమస్యలతో ఉన్నప్పుడు ఆ సమస్యలను పరిష్కరించి సమస్యల నుండి బయటకు ఒక వ్యక్తిని తీసుకురావాలి. కదండి. అందులో ఇంకొక చిన్న మాట రాసుకోండి. ఏం రాస్తారంటే స్పెల్లింగ్ చదువుతాను, రాయేసుకున్నామ్మా. SELWYN SELWYN హ్యూజ్ HUGHES హ్యూజ్ అండ్ NIIL నియల్ ఆండర్సన్ అనువారు 10 అనువారు పదిలమైన ఇన్వర్టెడ్ కావాలా రాసుకోండి. పదిలమైన జీవితానికి 10 సూత్రాలు. పదిలమైన జీవితానికి 10 సూత్రాలు. ఇన్వర్టెడ్ కామా క్లోజ్ చేసుకోండి. ఇంగ్లీష్ లో ది 10 బేసిక్ లైఫ్ ఏరియాస్. పదిలమైన జీవితానికి 10 సూత్రాలు తెలుగులో, ఇన్వర్టెడ్ కామా క్లోజ్ చేసుకుని ఇంగ్లీష్ లో
the 10 basic life areas. The 10 basic life areas. Bracket close చేసి బ్రదర్ గారు తీసుకుంటారా క్లాస్? అక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసి అను స్వర్ణ సృష్టి గారు చదవండి ఆ బిట్టు కిందది ఇప్పుడు రాసింది. హ్యూస్ అండ్ నియోల్ ఆండర్సన్ అనువారు ఉమ్. పదిలమైన బ్రదర్ కంటిన్యూ జీవితానికి చేయండి, క్లాస్ కంటిన్యూ చేయండి బ్రదర్, క్లాస్ కంటిన్యూ అలాగే చేసేయండి, టైం లేదు. అలాగే చదవండి. పదిలమైన జీవితానికి 10 సూత్రాలు. ద 10 బేసిక్ లైఫ్ ఏరియాస్ అను అను పాఠాన్ని రూపొందించారు. ఒక వ్యక్తి అంతరంగములో జరుగుతున్న యుద్ధాన్ని కౌన్సిలర్ ఛేదించి నివారించగలగాలి. పది కోణాలలో ఆ వ్యక్తి జీవితాన్ని పరీక్షించాలి. ఫస్ట్ ది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కుటుంబ నేపథ్యం. ఫస్ట్ హెడ్డింగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. రాసుకుందామండి. ఒక వ్యక్తి తల్లిదండ్రులతోనూ బంధువులతోనూ ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి జనన విధానం, అతని తండ్రి వృత్తి, తల్లిదండ్రుల భక్తి, పూర్వీకుల శక్తి, సామర్థ్యాలు ఎలాంటివో కుటుంబ ఆరోగ్య, ఆదాయ, అనారోగ్య పరిస్థితులు ఎలాంటివో కౌన్సిలర్ తెలుసుకోవాలి.
అది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో అలా కౌన్సిలర్ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. రెండవది సైడ్ హెడింగ్ సోషల్ ఆర్ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్. సోషల్ ఐఫన్ పెట్టి ఇలా గీత పెట్టి ఆర్ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ సమాజ లేదా భావోద్రేక నేపథ్యం. ఒక వ్యక్తి సమాజంలో ఎలాంటి సంబంధం ఒక వ్యక్తి సమాజంతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడో, సుపుత్రుడా దత్తపుత్రుడా, సుపుత్రుడా కామ దత్తపుత్రుడా, క్వశ్చన్ మార్క్, సుపుత్రుడా కామ దత్తపుత్రుడా కామ బాల్యము నుండి యవనం వరకు, బాల్యము నుండి యవనం వరకు తాను చదివిన పాఠశాల పరిస్థితులు ఏమిటో, తాను చదివిన పాఠశాల పరిస్థితులు ఏమిటో, అతని సంరక్షకులు ఎలాంటి వారు, అతని సంరక్షకులు ఎలాంటి వారు, పెరిగిన వాతావరణం ఎలాంటిదో, పెరిగిన వాతావరణం ఎలాంటిదో, కౌన్సిలర్ కౌన్సిలర్ తెలుసుకోవాలి. తర్వాత మూడవది కరెంట్ ఫ్యామిలీ సోషల్ రిలేషన్షిప్స్. ప్రస్తుత కుటుంబ లేదా సమాజ సంబంధం, ప్రస్తుత కుటుంబ లేదా సమాజ సంబంధం. ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత జీవన ఒక వ్యక్తి యొక్క ప్రస్తుత జీవన శైలిని కౌన్సిలర్ తెలుసుకోవాలి. ఉదాహరణకు ఇల్లు కామ వివాహితుడా అవివాహితుడా, వివాహితుడా అవివాహితుడా కామ పని, ఇల్లు కామ వివాహితుడా అవివాహితుడా కామ ఇల్లు సారీ పని. తర్వాత చర్చ్ చర్చ్ కామ ఇరుగు పొరుగువారు, ఇరుగు పొరుగువారు కామ స్నేహితులు, స్నేహితులు కామ భోజన అలవాట్లు,
మొదలైనవి మొదలైనవి 4వది రాసుకుందాం. ఆక్యుపేషన్ అండ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. ఆక్యుపేషన్ అండ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. వృత్తి కామ విద్యా నేపథ్యం. వృత్తి కామ విద్యా నేపథ్యం. అందులో రాసుకుందాం. పని పని ఏమిటో, ఏం చదువుకున్నాడు, పనేంటో ఏం చదువుకున్నాడు, అతని ఆలోచనలేంటో కౌన్సిలర్ ఎరగాలి. బ్రదర్, చేస్తున్న పని ఏమిటో, ఏం చదువుకున్నాడు, చేస్తున్న పని ఏమిటో అని రాసుకుందామా? పని ఏమిటో అలా దగ్గర రాస్తారమ్మా? అలా రాసుకోండి. చేస్తున్న పనేంటో, ఏం చదువుకున్నాడు అనేవి కౌన్సిలర్ ఎరగాలి. అతని ఆలోచనలు, తర్వాత 5 ఫైనాన్సెస్, ఆర్థిక నేపథ్యం. ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్, ఆర్థిక నేపథ్యం రాసుకోండి. అందులో ఒక వ్యక్తి జీవితంలో ఆర్థిక స్థితి ఉన్నతమైనది. ఆ వ్యక్తి ఆదాయ వనరులు ఏంటో ఎరగాలి. ఆరవది స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మిక జీవిత లేక ఆత్మీయ జీవిత నేపథ్యం. స్పిరిచువల్ లైఫ్ బ్యాక్గ్రౌండ్. 5 కదా బ్రదర్? ఆత్మీయ జీవిత 5th one కదా బ్రదర్? ఐదవది. 5వదమ్మా. మళ్ళీ 6వది 6th one. 6th one. 6 5. 6వది బ్రదర్. ఐదేనండి. బాగా తినండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్, కరెంట్ ఫ్యామిలీ సోషల్ రిలేషన్షిప్స్, ఆక్యుపేషన్ అండ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు 5th one చెప్తున్నారు బ్రదర్. ఫైనాన్స్ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్. ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పారు కదన్న 5th. అది ఒకసారి చదవనమ్మా. ఇస్తారు సిస్టర్ గారు రాసుకోండి. చెప్పండి అన్న. 6వ దగ్గర చెప్పండి. జాన్ పాల్ బ్రదర్ గారు. 6వది ఆత్మీయ జీవిత నేపథ్యం. స్పిరిచువల్ లైఫ్ బ్యాక్గ్రౌండ్. అనితా సిస్టర్ గారు అది రాయగలిగారండి? రాయలేదు బ్రదర్ నేను.
అయ్యో, స్వర్ణ సృష్టి గారు ఒక్కసారి చదువుతారా? ఫిఫ్త్ వన్ బ్రదర్. ఫినాన్షియల్ అవును. సిచ్యుయేషన్, ఆర్థిక నేపథ్యము. ఒక వ్యక్తి జీవితంలో ఆర్థిక స్థితి ఉన్నతమైనది. ఆ వ్యక్తి ఆదాయ వనరులు ఏమిటో ఎరగాలి. అంతే అమ్మా. ఒక లైన్ అన్న అంతే. ఓకే ఒక లైనే బ్రదర్. ఓకే బ్రదర్. ఆరోదమ్మా స్పిరిచువల్ లైఫ్. ఇప్పుడు ఒక వ్యక్తి రక్షించబడ్డాడా లేదా, ఒక వ్యక్తి రక్షించబడ్డాడా క్వశ్చన్ మార్క్, లేదా మళ్ళీ క్వశ్చన్, దేవునితో సమయాన్ని గడుపుతున్నాడా, ప్రార్థన, బైబిల్ ధ్యానం, చర్చికి హాజరగుట, ప్రార్థన, బైబిల్ ధ్యానం, చర్చికి హాజరగుట చేస్తున్నాడా, అనే వాటిని కౌన్సిలర్ పరిశీలించాలి. తర్వాత 7వది, సెక్సువల్ యాక్టివిటీ అని రాసుకోండి. సెక్సువల్ యాక్టివిటీ, లైంగిక నేపథ్యం. సెక్సువల్ బ్యాక్గ్రౌండ్ అని రాసేసుకోండి. లైంగిక నేపథ్యం అందులో రాసుకోండి. వివాహమైన వారు తృప్తికరమైన లైంగిక జీవితాన్ని కలిగి ఉన్నారా లేదా, తృప్తికరమైన లైంగిక జీవనాన్ని కలిగి ఉన్నారా క్వశ్చన్, లేదా క్వశ్చన్. వేరే సంబంధాలు కలిగి ఉన్నారా, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ 8వది, రిక్రియేషన్ అండ్ లేజర్. రిక్రియేషన్ అండ్ లేజర్. స్వర్ణ గారు. బ్రదర్ చెప్పండి బ్రదర్. రిక్రియేషన్ అమ్మా. మానసిక ఉల్లాసము. అది రాసు. మానసిక ఉల్లాసము, లేజర్ నెమ్మదమ్మా, విశ్రాంతి. మానసిక ఉల్లాసము, విశ్రాంతి అందులో రాసుకున్నాం. ఒక వ్యక్తి సంతోషముగా ఉన్నాడా లేదా, హాయిగా ఉన్నాడా లేదా, మొదలైనవి పరిశీలించాలి.
ఫిజికల్ హెల్త్ నెక్స్ట్ అమ్మ. ఫిజికల్ హెల్త్, భౌతిక ఆరోగ్యం, ఒక వ్యక్తి టయానికి నిద్రపోతున్నాడా, టయానికి నిద్రపోతున్నాడా, తింటున్నాడా, టయానికి నిద్రపోతున్నాడా, తింటున్నాడా, వ్యాయామం చేస్తున్నాడా, వ్యాయామం చేస్తూ ఉన్నాడా, ధ్యానం, లేదంటే దీన్ని సింపుల్ గా యోగం అంటారు కదా, యోగా, మెడిటేషన్. మెడిటేషన్, యోగా లేక యోగా సాధన చేస్తున్నాడా, శారీరక రుగ్మతలు ఏమైనా ఉన్నాయా, శారీరక రుగ్మతలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి. ఇక లాస్ట్ది ఇది రాసుకుని మరి మనం వెనుదిరుగుతామండి. లాస్ట్ది రొటీన్ రెస్పాన్సిబిలిటీస్, రొటీన్ రెస్పాన్సిబిలిటీస్. స్వర్ణ సృష్టి గారు, రొటీన్ రెస్పాన్సిబిలిటీస్. స్పెల్లింగ్ చెప్పమ్మా. రొటీన్ ROUTENE బ్రదర్. ROUTINE అంతే అమ్మా. రొటీన్ రెస్పాన్సిబిలిటీస్. రాసుకున్నాం. నిరంతర కార్యకలాపాలమ్మా, నిత్య కృత్యాల, అవును. బాధ్యత రెస్పాన్సిబిలిటీ. నిత్య కృత్యాలు లేక నిరంతర బాధ్యతలు రాసుకున్నాం. ఒక వ్యక్తి కుటుంబంలో గల పనులను ఎలా చక్కబెడుతున్నాడో తెలుసుకోవాలి. ఒక వ్యక్తి కుటుంబ పనులను ఎలా చక్కబెడుతున్నాడో తెలుసుకోవాలి. ఉదాహరణకు ఇంట్లో గల వివిధ రకాల బిల్లులు చెల్లించుట, వివిధ రకాల బిల్లులు చెల్లించుట. రేపు కూడా కొన్ని విషయాలు నేర్చుకుందామమ్మా. చిన్న ప్రార్థన చేసుకుని క్లాస్ని, తరగతిని ముగించుకుందాం. బ్రదర్ గారు. బ్రదర్ ఒక చిన్న డౌట్ బ్రదర్. అమ్మా. అయిపోయిందా బ్రదర్? ఏ సబ్జెక్ట్ కింద బ్రదర్? ఇది పాస్టరల్ కేర్ ఏనా బ్రదర్? అవునమ్మా, పాస్టరల్ కేర్ అండ్ కౌన్సిలింగ్. ఇంకా ఉందా బ్రదర్ ఇది? ఇంకా ఒక క్లాస్ తో మనం ముగించుకుందామమ్మా బేసిక్స్. తర్వాత మీ చేతికి మెటీరియల్ నేను అందజేస్తాను. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి ఇప్పటి వరకు ఆయన మీరు అనుగ్రహించిన తరగతిని బట్టి నీకే స్తోత్రాలు. ఆయన చేరి ఉన్న స్టూడెంట్స్ అందరినీ, కుటుంబాలను పేరు పేరుని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన రాజపాల్ బ్రదర్ గారు రేపు జరుగుతున్న సేవకుల, పెద్దల, కాపురుల సదస్సును మీరు దీవించండి, ఆశీర్వదించండి. అవసరాలు ఉన్నాయి, మీరే ఆదుకునండి. ఆయన అలాగే ప్రభా భద్రాచలంలో జరుగుతూ ఉన్న కోటాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆర్థిక వసతులు, వనరులు సమకూర్చండి. కావలసిన ఏర్పాట్లన్నీ కూడా సకాలంలో జరగడానికి సహాయం చేయండి. ప్రార్థించే బిడ్డలందరినీ కూడా
పేరు పేరుని దీవించండి, ఆశీర్వదించమని క్రీస్తు యేసు వారి దివ్యనామాన్ని అడుగుచున్నా తండ్రి. ఆమేన్. అందరికి